గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించడం వల్లనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవు కూడా లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుల వారికి చెబుతున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కొడుకు నేర్పాలనుకోండి, పిల్లవాడికి నేర్పాలి. ఎవరి గురించి చెప్తే తొందరగా ప్రభావితం చెందుతారు? వాళ్ళ పూర్వీకులు ఎవరైనా చాలా గొప్పవాళ్ళు, శ్రేష్టమైన పనులు చేసి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పాఠము, వాళ్ళ కథ వీళ్ళకి చెబితే వీళ్ళు ప్రేరణ పొందుతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు, యుద్ధం చేయాలి, చేయనను మోరా వేస్తున్నాడు. ఎందుకంటే పాపం ఇది, నాకు ఏదన్నా పాపం తగులుతుందేమో, వాళ్ళకి ఏదన్నా హాని జరుగుతుందేమో, ఎందుకు ఇవన్నీ, ఇది హింస అనిపిస్తుంది నాకు, ఇలా రకరకాల అతని మనసులో మెదిలిన భావనలు, కారణాలు మొత్తం కూడా ప్రథమ అధ్యాయంలో కృష్ణ పరమాత్మకు వివరించి చెప్పి నాకు ఒక దారి చూపించు అని కృష్ణ పరమాత్మకు శరణాగతి చేయడం జరిగింది. భగవంతుడు దారి చూపించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఇంతకు ముందు చాలా గొప్ప క్షత్రియుడు రాజు ఉన్నాడయ్యా. ఆ రాజు కూడా గొప్ప రాజ్యాలను ఏలాడు. కానీ ఎలాగ రాజ్యపాలన చేశాడు? మరి రాజులంటే యుద్ధాలకు పోవాలా? యుద్ధాలు చేయాల్సి వస్తుంది, రాజ్యాలు ఆడాల్సి వస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోవాలి, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి రాజుకి. తల మీద కిరీటం పెట్టుకున్నాడంటే శిరోభారం, కిరీటం తీసేంతవరకు శిరోభారమే రాజుకి. రాజులు ఏదో సుఖపడతారని మనం అనుకుంటాం, కానీ కిరీటం అనేది ఒక వేదన, శిరోభారం. ఎంత బరువు బాధ్యత తల మీద పెట్టుకోవడం, ఆ కిరీటం పెట్టుకోవడం అంటే. భగవంతుడు కూడా దేవాలయంలో కిరీటం పెట్టుకొని ఉంటుంటాడు. వెంకటేశ్వర స్వామి కిరీటం పెట్టుకున్నాడంటే అందం కోసం కాదు, బరువు బాధ్యతలు మొత్తం తలనొప్పి అంతా నా నెత్తి మీద ఉందని చెప్పడం. కిరీటం, ఆ బ్రహ్మాండ కిరీటం ఉంటుంది, రౌండ్ కిరీటం, అది కూడా పెట్టుకొని ఉంటాడు. కిరీటం మనం ఏమనుకుంటాం, అబ్బా రత్నాలు పొదుగున అంతమైన కిరీటం పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామి ఆనంద నేలలో అనుకుంటాం. రత్నాలు పొదుగున బంగారు కిరీటం కాదు, ఆ బ్రహ్మాండమంతా మోస్తున్నాను, భరిస్తున్నాను, పోషిస్తున్నాను అని చెప్పడం. ఆయనకున్నంత తలనొప్పి ఎవరికీ ఉండదు. ఈ సమస్త బ్రహ్మాండాలను సృష్టించి, పాలించి, పోషించి తనలోనే కలుపుకొని తనే కంటికి రెప్పలా కాపాల్సిన వాడు ఆ పరమాత్మ. కాబట్టే అది నేను నెత్తిన పెట్టుకున్నాను, భారం నా నెత్తిన ఉంది, మీ భారం అని చెప్పడం, కిరీటం ధరించడం. మనం ఏదో అందానికి డబ్బు ఎక్కువగా ఉండి బంగారం కిరీటం పెట్టుకున్నాడు అనుకుంటాం మనము. కారణం అది. అట్లాగే రాజుకు భారం ఉంటుంది. యుద్ధాలు చేయాలి, రాజ్యం వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదు. ఒక ఇల్లే పట్టించుకోలేమో, రాజ్యం పట్టించుకోవడం అంటే మామూలు విషయమా? కానీ తలనొప్పులు లేకుండా చక్కగా అలాంటి గొప్ప భారాన్ని కూడా మోసి ఎంతో సంతృప్తిగా బ్రతికి పరమాత్ముడు చేరిన వాళ్ళ కథ ఇప్పుడు అర్జునుడికి చెప్తే ప్రేరణ కలుగుతుంది. కాబట్టి అర్జునుడికి జనకుడు గురించి చెప్తున్నాడు. జనకుడు రాజర్షి. పూర్వము ఈ విదేహ నగరం త్రేతాయుగం కాలంలో సీతమ్మ వారి పుట్టినీళ్ళు. ఆ సంతతిలో అంటే ఆ పరంపరలో వచ్చిన రాజులందరికీ జనకుడు అనే టైటిల్ ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంద్రుడు అనే టైటిల్ ఉంటుంది స్వర్గంలో. అంటే ఇంద్రుడు ఒకడే ఉంటాడు అనుకోండి, ఇంద్ర పదవిలో కూర్చున్న ప్రతి ఒక్కడు ఇంద్రుడే. ప్రధానమంత్రి అనే ఒక పదవి ఉందనుకోండి, ప్రధానమంత్రి అనేది పేరు కాదు కదా, పదవి పేరు. దాంట్లో ఎవరైతే కూర్చుంటారో ఎలక్షన్లో గెలిచి వాళ్ళ ప్రధానమంత్రులు. అట్లాగే ఇంద్రుడు అనేది పదవి పేరు. ఎంతోమంది ఇంద్రులు కూర్చున్నారు. అట్లాగే జనకుడు అనేది ఈ జనక వంశములో పేరన్నమాట. ఏ రాజు వచ్చినా ఆ రాజుకు జనకుడు అనే పేరన్నమాట. వాళ్ళలో ఒక జనకుడు కథ చెప్తాడు ఇక్కడ స్వామి. అతడు రాజర్షి. రాజుగా ఉండి అంతఃపురంలో ఉండి సుఖాల మధ్య, సౌకర్యాల మధ్య, అలాగే దాసీల మధ్య, మంత్రుల మధ్య, సేనాధిపతుల మధ్య, తనకు సేవా సపరులు చేసేవాళ్ళ మధ్య, అందమైన రాణుల మధ్య, రాజకుమారుల మధ్య, ఎంతమంది మధ్య ఉండి కూడా ఏది అంటించుకోకుండా, ఆకర్షణలకు వికారాలకు లోను కాకుండా, అలాగే ఈ రాజ్యం అంతా నాకు భారం అనుకోకుండా, లేదంటే ఈ రాజ్యం అంతా నాకు ఒక విలాసము, నేను ఒక గొప్పవాడి అనే ఆ అహంకారంలోనూ పడకుండా, ఇన్ని సుఖాల మధ్య, అంతఃపురాల మధ్య ఉండి కూడా, సింహాసనం మీద కూర్చుని కూడా రజోగుణాన్ని, అహంకారాన్ని నెత్తికెక్కించుకోకుండా, మానసికంగా తాను నిరాడంబరంగానే, మానసికంగా తాను ఒక సన్యాసిగా ఆ విధంగానే ఉంటూ రాజ్యపాలన అంతా చేసి కూడా ఏమాత్రము బరువు భారం అనుకోకుండా తృప్తిగా బ్రతికి పరమాత్మని చేరినవాడు. అంటే కర్మయోగి, కర్తవ్య కర్మలు ఆచరిస్తూనే ఇన్ని సుఖాల మధ్య, ఇన్ని బిరుదుల మధ్య, పేరుల మధ్య, గౌరవాల మధ్య గొప్ప రాజుగా వెలుగుతూనే ఎందుకు అహంకరించలేదు? ఎందుకు ద్వేషం పెంచుకోలేదు?
శత్రుత్వాలు పెంచుకోలేదు, నా అంత మనగాడు లేడనేసేసి అహంకారంలోకి పడలేదు. తన కర్తవ్యాలు తాను నిర్వర్తించాడు. ఎట్లా అంటే ఆసక్తి రహితముగా రాగద్వేషాల సంఘం వదిలేసి నిర్వర్తించి తాను మాత్రం నిమిత్త మాత్రుడిగా నేల మీద నిలబడి ఉండి బుద్ధిలో హృదయం నందు పరమాత్మను ప్రతిష్ఠించుకొని తాను రాజర్షిగా యోగిగా నిలబడ్డాడు. కాబట్టి క్షత్రియుడి లక్షణం అది. క్షత్రియుడే కాదు, ప్రతి మనిషి లక్షణము. తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏ ఉన్నా కూడా వాడిని ఆసక్తి వదిలేసి ఇది నాకు ధర్మం కాబట్టి నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో చేసి దానికి సంబంధించిన హెడ్ వెయిట్ ఎక్కించుకోకుండా, దానికి సంబంధించిన చీకాకులు ఎక్కించుకోకుండా మానసికంగా మాత్రము ఆత్మలో రమించడం లేదా భగవంతుడితో రమించడం ఏదైతే ఉంటుందో అది కర్మయోగి యొక్క లక్షణం. ఆ విధంగా ఉండే వాళ్ళే కర్మయోగులు. జనకుడు లాంటి రాజర్షులు రాజ్యాన్ని నేడుతూ కూడా రాజర్షులుగా మిగిలారంటే ఇదో ఇలాగే ఉన్నారయ్యా మన పూర్వీకులు అని పూర్వీకుల వృత్తాంతాన్ని ఇక్కడ మన అర్జునుడు వారికి గుర్తు చేస్తున్నాడు స్వామి. అర్జునుడు క్షత్రియుడు, ఎదురుగా యుద్ధం ఉంది, బాధపడుతూ కూర్చున్నాడు. ఏం చెప్పాలి? ఇంతకుముందు ఈ విధంగానే యుద్ధాలు చేయించి కూడా ఏమాత్రం బాధపడకుండా ప్రశాంత చిత్తంతో ఆ విధంగానే ఉన్న రాజర్షుల కథ చెప్పాలి. అప్పుడు అర్జునుడికి ఇంకా వగ ఎక్కుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడి మనస్సు సంతృప్తి పరచడం కోసం, దానికి అర్థమయ్యేలా చెప్పడం కోసము, అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేయడం కోసము జనక రాజర్షి యొక్క దృష్టాంతాన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. నాకు కూడా అంతే. మనం ఏదైనా తెలుసో తెలియకో ఒక ద్వంద్వ వైఖరి, ఇది చెయ్యాలా వద్దా, చేస్తే బాగుంటుందా చేయకపోతే ఎట్లాగనే భావన వచ్చినప్పుడు మన ఇంట్లో మన పూర్వీకుల విషయం, మీ తాతగారు ఇలాగే ఉండేవారు, మీ నాయనమ్మ గారు ఇలాగ చేసి ఎంతో సమర్థించింది కుటుంబాన్ని, నీవేమీ చేయలేకపోతున్నావు అంటే మనం కూడా తెచ్చేసుకుంటాం ఆనందం. నిజమే, మా నాన్నమ్మ అంత చేస్తుందంటే నేను చేయకపోతే ఎలాగా? ఇట్లా మన పూర్వీకుల దృష్టాంతాలు మన ఇళ్ళల్లో కూడా చెప్పి మంచి విషయాలు, వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనము, వాళ్ళ ఔదార్యము, వాళ్ళ మంచితనము, వాళ్ళ కష్ట జీవనము, ఆ శ్రమిక జీవనము, ఇవన్నీ కూడా మనకి గుర్తు చేసి మన తర్వాత తరాన్ని కూడా తయారు చేసే ప్రయత్నం ఇళ్లలో ఎలా చేస్తారో కృష్ణ పరమాత్మ కూడా జనక రాజర్షి దృష్టాంతాన్ని ఇక్కడ గుర్తు చేసి అర్జునుడిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కర్మలు చేయాలి, సంఘం అంటించుకోకుండా ఆసక్తి రహితముగా కర్మలు చేయాలి. అప్పుడేమవుతుంది, ఎంత పెద్ద పని చేసినా అది పని అనిపించదు, విసుగు అనిపించదు, బాధ అనిపించదు. ఇంద్రియాల నిగ్రహంగా చల్లబడిపోయి ఉంటాయి, మనస్సు శాంతంగా ఉంటుంది, హృదయం తృప్తితో ఉంటుంది. భగవంతుడిని సకల ఆత్మల్లోనూ మనం దర్శించే స్థితికి వచ్చినప్పుడు ఏ కర్మ చేసినా కూడా అది గొప్పది కాదు, అది తక్కువ కాదు, దోషభూయిష్టమైంది కాదు, గొప్ప పుణ్యవంతమైంది కాదు, అలా ఏమి అనుకో, మన ధర్మం నిర్వర్తించేసాం, వదిలేసాం అనే ఒక తృప్తితోటి ఆత్మలో రమిస్తూ కర్మయోగి బ్రతుకుతాడు, అతడే అసలైన భక్తుడు అనేసి పరమాత్మ ఈ శ్లోకంలో వివరించే ప్రయత్నం చేశారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.